హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి టర్కీ వ్లాగ్. డే 2 అండ్ డే 3 ఏం చేసామో టర్కీలో ఈ వ్లాగ్లో నేను అంతా కవర్ చేయబోతున్నాను. అయితే డే 2 ఏం చేసామనంటే, ఫస్ట్ డే అంతా మేము రిసార్ట్లో గడిపాం కదా. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అలా కొంచెం ప్లాన్ చేసుకున్నాం ఫస్ట్ డే. సో సెకండ్ డే వచ్చేసి మేము యాంటాలియా టూర్కి వెళ్ళాము. ఆ టూరు ప్యాకేజెస్ వచ్చేసి మనము రిసార్ట్లోనే మాట్లాడుకుంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలా కాకుండా యాక్చువల్గా రిసార్ట్స్ దగ్గర కొంతమంది మళ్ళీ ప్రైవేట్గా పెట్టుకున్నారనమాట ఇట్లాంటి టూర్స్కి సంబంధించినవి అన్నీ. సో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి బార్గెన్ చేసుకుంటే బెస్ట్ ప్రైజెస్కి వస్తాయి. అయితే యాంటాలియా డే టూర్ కోసం మేమైతే బయలుదేరాము. ప్రైవేట్గా ఒక వెహికల్ అయితే హైర్ చేసుకున్నాము. అయితే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లము, మనము బుక్ చేసుకున్నవి కొన్ని జెన్యూన్గా ఉంటాయి, కొంచెం చీటింగ్గా కూడా ఉంటాయి అన్నమాట. అయితే మేము చేసుకున్నది పర్వాలేదు, మరీ సూపర్గా ప్లేసెస్ కవర్ చేయకపోయినా చాలా మెయిన్వి ఒక 3 ప్లేసెస్ అయితే మంచిగా కవర్ చేశాడు. మాకు ఆ డే అయితే ఫుల్గా గడిచిపోయింది. అయితే మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది ఏంటంటే న్యాచురల్ స్టోన్స్ దొరికే ఒక షాప్ అనమాట ఇది. యాక్చువల్గా ఈ పెద్ద షాప్ వచ్చేసి 3 ఫ్లోర్స్ ఉందన్నమాట. 3 ఫ్లోర్స్లో ఉన్నాయి అన్ని స్టోన్స్. యాక్చువల్గా ఇది టూర్లో ఇంక్లూడెడ్ కాదు, బట్ ఇట్స్ లైక్ ఏ ప్రమోషన్ టైప్లో వాళ్ళు, అంటే అందరు టూరిస్టులని ఈ యాంటాలియా సిటీ టూర్లో ఒక పార్ట్ కింద ఇది పెట్టేసుకుంటారు అనమాట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ అవ్వడానికి ఈ ట్రిక్స్ అంతా ఏదో ఫాలో అవుతున్నారు. ఇది మనకు ముందు చెప్పారు, ఇక్కడ తీసుకెళ్తాం అక్కడ తీసుకెళ్తామని. మనకి చెప్పేదైతే ఆ 3 ప్లేసెసే, బట్ ఇవి కొన్ని 2 ప్లేసెస్ ఎక్స్ట్రా తీసుకెళ్ళారు అనమాట. ఈ న్యాచురల్ స్టోన్స్ దొరికే ప్లేస్ ఒకటి, తర్వాత వచ్చేసి లెదర్ జాకెట్స్. టర్కీలో లెదర్ జాకెట్స్ చాలా ఫేమస్ అంట. అయితే అది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఈ షాప్లో లెదర్ జాకెట్స్ వాళ్ళు అమ్ముతున్నారు అనమాట. దానికోసం మనకి ముందు ఒక 5-10 మినిట్స్ ఇలా ఒక చిన్న ఫ్యాషన్ షో లాగా చూపిస్తారు. ఇలా వాళ్ళ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ లెదర్ జాకెట్స్ వేసుకొని మనకి మోడల్స్ అయితే ర్యాంప్ వాక్ చేస్తారు. ఇట్ లాస్ట్ అబౌట్ అరౌండ్ 10 మినిట్స్ అంతే. సో ఒక 10 మినిట్స్ ఈ షో చూసినాక మనము ఆ షాప్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఆ షాప్ కూడా ఇట్స్ అ బిగ్ షాప్. లైక్ అది కూడా ఒక 3 to 4 ఫ్లోర్స్ ఏదో ఉంది. బట్ ఇవన్నీ అంత పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం కాదు, ఎందుకంటే ఇవంతా పెద్ద రెప్యూటెడ్ బ్రాండ్స్ ఏమి కాదు కదా. సో బట్ కొంతమంది అట్లా లోకల్ ఐటమ్స్ ఎవరైనా షాప్ చేసుకోవాలి అనుకుంటే, కొంతమంది మాతో పాటు వచ్చిన టూరిస్ట్ కానీ, అంటే లైక్ మాలాగా ఇలాగా డే టూర్స్ బుక్ చేసుకున్న వాళ్ళు కొన్ని కార్స్ అయితే అక్కడికి బాగానే వచ్చినాయి. సో వాళ్ళు కొంచెం పర్చేస్ చేశారు. మేమైతే ఏం తీసుకోలేదు ఈ లెదర్స్ దగ్గర కానీ న్యాచురల్ స్టోన్స్ దగ్గర కానీ, ఎందుకంటే ఆ న్యాచురల్ స్టోన్స్ కూడా సర్టిఫైడ్ అంటున్నారు కానీ హౌ మచ్ బిలీవబుల్ అనేది మనకు తెలియదు కదా, కొత్త కంట్రీ అదంతా. సో అందుకని తర్వాత ఇప్పుడైతే ప్రాపర్ టూర్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఒక వాటర్ ఫాల్స్కి వచ్చామన్నమాట. ఫస్ట్ ఎక్స్ట్రాడినరీ వాటర్ ఫాల్స్, చాలా చాలా బాగున్నాయి. ఆ దారిలో వెళ్ళేటప్పుడు మాకు ఇక్కడ టర్కిష్ టీ కనపడింది, ఏదో కొంచెం వెరైటీగా ఉందని చెప్పి చూసాము ఆ టర్కీ టీది. తర్వాత వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ అయితే చూసాము. ఆ వాటర్ ఫాల్స్ పేరేంటో నాకు గుర్తులేదు. యాక్చువల్గా దీని తర్వాత మేము ఒక బోట్ రైడ్కి కూడా వెళ్ళాము. ఆ బోట్ రైడ్లో నుంచి కూడా చాలా వాటర్ ఫాల్స్ మాకైతే కనపడ్డాయి అనమాట. సో ఇది కొంచెం పెద్ద వాటర్ ఫాల్ లాగా ఉంది, ఇంకా చాలా బాగుందన్నమాట. అక్కడ గార్డెన్ అది ఇది, ఇఫ్ వీ వాంట్ టు స్పెండ్ మోర్ టైమ్ వీ కెన్ స్పెండ్ లాగా ఉందన్నమాట అక్కడ. తర్వాత అక్కడ ఈ మకావ్స్ తీసుకొచ్చి ఫొటోస్ కోసము ఇస్తున్నారనమాట. మనం ఆ మకావ్ పెట్టుకుంటే అది ఏమనట్లేదు, అవి పట్టుకుంటే వాళ్ళు గబగబా ఫొటోస్ తీస్తారు. ఒక్కొక్క ఫోటో వచ్చేసి 10 euros అనమాట. సో మేము కూడా కొన్ని పిక్చర్స్ అయితే దిగాము. యాక్చువల్లీ ఈ మకావ్స్ రిసార్ట్లో కూడా ఉంటాయి, కాకపోతే ఈ వాటర్ ఫాల్స్ బ్యాక్గ్రౌండ్తో తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు, లేదంటే రిసార్ట్లో కూడా ఇట్లాంటి మకావ్స్ తీసుకొస్తున్నారు చాలామంది. ఇదే కాదు, యాక్చువల్లీ మకావ్సే కాదు, అక్కడ వాళ్ళు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు రిసార్ట్స్లో. సో మనం వెళ్ళి రిసెప్షన్లో కనుక అడిగితే వాళ్ళు మనం బుక్ చేసుకోవచ్చు అనమాట పర్సనల్ ఫోటోగ్రాఫర్స్ని. సో మనకి ఆ బీచ్, అంటే రిసార్ట్కి ప్రైవేట్ బీచ్ ఉంది కదా, ఆ బీచ్ దగ్గర, తర్వాత రిసార్ట్లో మంచిగా ప్రొఫెషనల్ ఫోటోషూట్ అయితే మన కోసం వాళ్ళు చేస్తారు. ఒక్కొక్కసారి అట్లా డిఫరెంట్ ప్లేసెస్లో ఫోటోషూట్ చేయించుకోవడం కూడా చాలా, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. సో మేమైతే ఆ వాటర్ ఫాల్ చూసేసి ఇంకా
ఈ మకాఫ్స్ తోటి కొన్ని ఫొటోస్ దిగాము. దిగినాక ఇక్కడ కొంచెం బార్గెయిన్ చేస్తున్నాం అనమాట. ఒక్కొక్క ఫోటో 10 euros అని అంటున్నారు. మేమైతే చాలా ఫొటోస్ దిగాం కదా, ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా అది ఇది అని అంటే వాళ్ళు అయితే కొంచెం డిస్కౌంట్ అయితే ఇచ్చారు మాకు. ఇచ్చినాక డిజిటల్ కాపీస్ అయితే మాకు షేర్ చేశారనమాట. మాకు ఫిజికల్ కాపీస్ వద్దు అని అన్నాము. యాక్చువల్గా వాళ్ళు ఇట్లా ప్రింట్ తీసి ఆ ఫోటో ఫ్రేమ్స్లో పెట్టి కూడా ఇస్తున్నారు. సో మాకు అవంతా వద్దు, డిజిటల్ ప్రింట్సే కావాలి అని చెప్పాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కువ తీసుకొని ఇవ్వట్లేదు అనమాట ఈ వాటర్ ఫాల్స్లో. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరే తీసుకోవాలి, వాళ్ళకి బిజినెస్ అవ్వాలి అన్న ఇంటెన్షన్లో దే ఆర్ డూయింగ్ లైక్ దాట్. అయితే మాకు ఈ ట్రిప్లో వచ్చేసి ఫుడ్ ఇంక్లూడెడ్ అనమాట. సో మేము బ్రేక్ఫాస్ట్ రిసార్ట్లోనే చేసేసి వెళ్ళాము, హెవీ బ్రేక్ఫాస్టే చేసి వెళ్ళాము. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ మాత్రము వాళ్ళు ఇంక్లూడెడ్ అని చెప్పారు. కానీ వాళ్ళు అది కొంచెం చీటింగ్ లానే అనిపించింది. దే డిడ్ంట్ టుక్ us to బిగ్ రెస్టారెంట్. ఒక మామూలుగా ఏం లేదు, ఒక డాబా టైప్ లాగా ఉందన్నమాట. అట్లాంటి దానికి తీసుకెళ్లారు. బేసిక్ ఫుడ్ మాత్రమే, బేసిక్ అంటే మినిమంగా చాలా తక్కువ ఫుడ్ మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకా ఎక్స్ట్రా ఏదైనా కావాలి అనుకుంటే అంతా మనం పే చేయాలి. సో వాళ్ళు ఫుడ్ ఇంక్లూజివ్ అని చెప్పినా ఆల్మోస్ట్ నాన్ ఇంక్లూజివ్ లాగానే కన్సిడర్ చేసుకోవాలి. వాళ్ళు ఏదో కొంచెం సలాడ్స్, ఒక పీస్ ఆఫ్ చికెన్ అట్లనే ఇచ్చారన్నమాట పెద్ద. సో మళ్ళీ మేమైతే ఆర్డర్ చేసుకొని తిన్నాము. ఆ తర్వాత ఇక్కడ మేము బోట్ రైడ్కి అయితే వచ్చేసాము. ఇది వేరే ప్లేస్, ఇందాక మనం వాటర్ ఫాల్స్ చూసాం కదా అక్కడ కాదు. అరౌండ్ 30 minutes ఏమో డ్రైవ్ చేస్తే ఈ ప్లేస్కి మేము రీచ్ అయ్యామన్నమాట. సో ఇక్కడ నుంచి మేము బోట్ రైడ్ అయితే తీసుకున్నాము. ఒక్కొక్క బీచ్ ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా. ఈ వాటర్స్లో యాక్చువల్గా మేము రిసార్ట్లో ఉన్న దగ్గర ఆ బీచ్లో అయితే మాకు జెల్లీ ఫిషెస్ లాంటివి ఏమీ కనిపించలేదు. కానీ ఈ బీచ్లో మాత్రం మీరు వాటరు అక్కడ ఇక్కడ బ్లూ అండ్ గ్రీనిష్ కలర్లో చాలా చాలా బాగున్నాయి. ఆ బీచెస్ వాటర్కే మనం చాలా అట్రాక్ట్ అయిపోతాం, ఆ వాటర్ కలర్కి. అది సో ఇదేంటంటే ఆ మంచి బ్లూయిష్ టింట్లో మనకి వైట్ కలర్ జెల్లీ ఫిషెస్ కనిపిస్తుంటే లైక్ చాలా బాగా అనిపించింది. సో చాలా చాలా జెల్లీ ఫిషెస్ ఉన్నాయన్నమాట ఈ వాటర్స్లో. కొంచెం ముందుకు వెళ్ళంగానే జస్ట్ ఒక 10 minutes ఈ బోట్లో వెళ్ళంగానే జెల్లీ ఫిషెస్ కనపడడం అయితే స్టార్ట్ అయింది. పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైట్ అయ్యారు జెల్లీ ఫిష్ అని. సో అవి 1-2 కాదు, చాలా కుప్పలుగా ఉన్నాయన్నమాట జెల్లీ ఫిషెస్. సో ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ నుంచి ఒక చిన్న సిటీ టూర్ లాగా కనిపిస్తూ ఉంటుంది మనకి. మధ్యలో వచ్చేసి వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తాయి. సో అవన్నీ చూడటము, తర్వాత ఇంక కొంచెం దూరం వెళ్ళాక ఆంటాలియా మౌంటైన్స్ కనిపిస్తాయి. అవన్నీ చాలా బాగుంది, మంచి సినిక్ ప్లేస్ అని చెప్పచ్చు. మంచి బోట్ రైడ్. యాక్చువల్గా ఇలాంటి బోట్ రైడ్స్ కంప్లీట్గా మనం ఒక డేకి కూడా బుక్ చేసుకోవచ్చు. సో వాడు ఏం చెప్పారంటే, వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే దాంట్లో కొన్ని యాక్టివిటీస్ పెడతాము, ఫుడ్ కూడా అందులోనే ఇస్తాము అని చెప్పారనమాట. సో కంప్లీట్గా మనం ఒక డేకి ఒక బోట్ రైడ్ కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ థింగ్ ఏంటంటే కంప్లీట్గా ఒక 7 to 8 hours అట్లా బోట్లో ఉంటే వాటర్ సిక్నెస్ లాగా అనిపిస్తుంది కొంతమందికి. అదే కాకుండా అందులో చేయాల్సిన యాక్టివిటీస్ ఏమి ఉండవు, అది చూపిస్తూ ఉంటాడు వాడు, అక్కడక్కడే ఇట్లా తిప్పుతూ ఉంటాడు అని చెప్పారనమాట. సో మేమేమనుకున్నామంటే ప్లేసెస్ చూడడం ఇంపార్టెంట్, కానీ అందులో ఎక్కువ టైం స్పెండ్ చేసేస్తే టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. సో దాని బదులు ఇంకొక 2-3 ప్లేసెస్ చూడొచ్చు కదా అని చెప్పి మేము అయితే నార్మల్ బోట్ రైడే బుక్ చేసుకున్నాము. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 hours ఉండింది అనమాట బోట్ రైడ్ వచ్చేసి. సో బట్ సినిక్గా చాలా బాగుంది మనకి వ్యూస్ అయితే. మీకు చెప్పాను కదా ఇక్కడ ఇంకొక వాటర్ ఫాల్స్ ఉందని, చూడండి ఇట్లాంటి చిన్న వాటర్ ఫాల్స్ చాలానే కనిపించినాయి. జెల్లీ ఫిషెస్ యాక్చువల్గా మీకు నేను ప్రాపర్గా కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే యాక్చువల్లీ బోట్ మూవ్ అవుతుంటే అవన్నీ డిస్పర్స్ అయిపోయి దూరంగా వెళ్ళిపోతున్నాయి అనమాట ఫిషెస్. సో మనకి చూడటానికైతే అక్కడ బాగా కనిపించినాయి, కానీ కెమెరాలో అంత బాగా క్యాప్చర్ చేయలేకపోయాము. బోట్ రైడ్ అయిపోయినాక మేము ఈ కేబుల్ కార్స్ ఎక్కడానికి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా ఆ మౌంటైన్స్, ఇవి ఆంటాలియా మౌంటైన్స్. ఇవి చాలా దూరం నుంచి బాగా స్నో ఉందా అన్నట్టుగా వైట్ కలర్లో కనిపిస్తుంది అనమాట. దగ్గరికి వెళ్ళి చూస్తే అది స్నో కాదు, యాక్చువల్లీ అదంతా రాకే ఆ కలర్లో ఉంది. ఈ కేబుల్ కార్ వచ్చేసి దీని జర్నీ వచ్చేసి 15 to 20 minutes ట్రావెల్ ఉందండి పైకి వెళ్ళడానికి. బాగా స్టీప్గా ఉంది ఆ కొండలు ఏదైతే ఉందో కేబుల్ కార్ ఎక్కేది. సో ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ కొండ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట, డిఫరెంట్ కలర్స్ తోటి. అండ్ చాలా బాగా అనిపించింది. కేబుల్ కార్ ఎన్నిసార్లు ఎక్కిన ప్రతిసారి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే
ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వ్యూ ఉంటుంది కదా మనం కిందికి చూసినప్పుడు. సో ఆ వ్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. చాలా చాలా బాగా అనిపించింది. ఎస్పెషలీ ఈ కేబుల్ కార్స్ వ్యూ పైకి వెళ్ళినాక సిటీ కనిపిస్తూ ఉంటుంది, ఒక పక్కన బీచ్ కనిపిస్తూ ఉంటుంది, ఒక పక్కన మౌంటైన్స్ కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంది. మేము పీక్ డిస్ట్రిక్ట్లో చాలాసార్లు ఎక్కాము. దాని వ్యూ డిఫరెంట్. తర్వాత బెనెవిస్ స్కాట్లాండ్లో ఒకసారి వెళ్ళాము. అది లాంగర్ డిస్టెన్స్, అది ఆల్మోస్ట్ ½ అన్ అవర్ ఉంటుంది ఆ కేబుల్ కార్ జర్నీ. అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అదెంత బెనెవిస్ అనేది స్కాట్లాండ్లో ఉంటుంది అండ్ ఇట్స్ అ బిగ్గర్ మౌంటైన్ అనమాట. చాలా హైయెస్ట్ మౌంటైన్ ఆఫ్ యూకేనో ఏదో అంటారు దాన్ని. సో ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంది. దీని ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్ కంప్లీట్లీ డిఫరెంట్. నా పక్కన కూర్చుంది కదా కజిన్, తనకి హైట్స్ అంటే చాలా భయము. ఆమె చాలా భయపడుతూ ఎక్కింది పాపము. మేము అందరం చెప్పాము ఇట్స్ ఓకే అని. సో అదే అనమాట, తను నేను ఎక్కను అనింది. అయితే రాఘవ్ అదే బెదిరిస్తున్నారు అనమాట, ఏం కాదు ఎక్కాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అది ఇది అని. సో ఫైనలీ షీ ఎంజాయ్డ్. ఇంతే కాదు, ముందు మేము చిన్న అడ్వెంచర్స్ చేసాము. అది చూడండి, అది ఇంకా ఘోరము. దిస్ ఇస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ అనిపిస్తుంది. ఇక్కడ వెదర్ వచ్చేసి నార్మల్గా ఒక 20-21 అలా ఉండింది. సో ఇట్ వాజ్ అ గుడ్ వెదర్. కానీ మాకు ఆ వెదర్కి కొంచెం ఉక్కపోసింది. ఎందుకంటే బాగా చల్లగా ఉండడం అలవాటు అయిపోయి యూకేలో దానికి కొంచెం ఉక్కపోసినట్టు అనిపించింది అనమాట. యాక్చువల్గా మా కార్లో అన్ఫార్చునేట్లీ ఏసీ ఉన్నా కూడా అది ఎందుకో మరి పని చేయలేదు. వాడు అంటున్నాడు సడన్గా ఇప్పుడే పని చేయట్లేదు, ఇప్పుడే పాడైంది, ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పాడు. కానీ చెప్పాను కదా, ఇట్లాంటి చిన్న చీటింగ్స్ అయితే వాళ్ళు చేస్తారు. సో మనం ఇలాంటివి ఎంత జాగ్రత్త తీసుకున్నా వి కెనాట్ అవాయిడ్ అని అనిపిస్తుంది. సో వీ వర్ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్ అబౌట్ ద ఫుడ్ దే ప్రొవైడెడ్ అండ్ ద కారు అయితే బాగుంది, కండిషన్ బాగుంది, స్పేస్ అదంతా బాగుంది, కానీ వీ డింట్ హ్యాడ్ ఏసీ. సో అది మాకు కొంచెము అంత సాటిస్ఫాక్షన్గా అయితే అనిపించలేదు. ఓవరాల్గా ఆంటాలియా సిటీ టూర్ వచ్చేసి చాలా బాగా జరిగింది. లైక్ మార్నింగ్ 9:30కి అట్లా మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము. 10:30కి అంతా స్టార్ట్ అయిపోయాం మేము రిసార్ట్ నుంచి. స్టార్ట్ అయిపోయినాక మేము ఫస్ట్ వెళ్ళింది ఆ న్యాచురల్ స్టోన్స్ జ్యువెలరీ దొరికే షాప్కి, ఆ తర్వాత లెదర్ షాప్కి, తర్వాత వచ్చేసి ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. వాటర్ ఫాల్స్ తర్వాత మేము బోట్ రైడ్కి వెళ్ళాము. ఆ తర్వాత ఈ కేబుల్ కార్స్కి వచ్చాము అనమాట. ఈ 3 ప్లేసెస్ ఒకదాని నుంచి ఒకటి మినిమంగా 30 minutes డ్రైవ్ అయితే ఉందండి. ఇంకొన్ని ఒక ప్లేస్కో 2 ప్లేసెస్కో ఇట్ టుక్ అరౌండ్ 1 hour ఆల్సో. సో ఇలా ట్రావెల్ చేసి మళ్ళీ రిటర్న్ ట్రావెల్కి డే అంతా ఆక్యుపైడ్గా ఉన్నాము. సో వీ కెప్ట్ చిల్డ్రన్ వెరీ మచ్ ఎంగేజ్డ్. నేను చెప్పాను కదా, కేబుల్ కార్స్లో నుంచి సిటీ కనిపిస్తుంది, మౌంటైన్స్ కనిపిస్తాయి, తర్వాత బీచ్ కనిపిస్తుంది అని. సో అదే చాలా బాగుంది కదా. ఇక మేము ఇంటికి రిటర్న్ అయ్యేసరికి మేము రిసార్ట్లో కదా ఉన్నది, అలవాట్లో పొరపాటుగా ఇంటికి అనేస్తున్నాను. సో మేము రిసార్ట్కి రిటర్న్ అయ్యేసరికి నైట్ అరౌండ్ 8-8:30 అయింది. అప్పటికంతా డిన్నర్ సర్వ్ చేస్తూ ఉన్నారు. ఇంకా తినేసి పడుకున్నాం అనమాట. నెక్స్ట్ డేకి కూడా మేము ముందే ప్లాన్ చేసుకుని అదంతా బుక్ చేసేసాం అనమాట. నెక్స్ట్ డే మేము వెళ్ళేది పామాకోలే ట్రిప్కి. సో దానికి మేము కొంచెం ఎర్లీగా బయలుదేరాలి. మనకి జనరల్గా రింగ్ రోడ్స్ మీద దాని మీద గన్నేరు పూల చెట్లు అలాంటి డెకరేషన్కి పెడతారు కదా. ఈ సిటీలో ఆంటాలియా సిటీలో వచ్చేసి సిట్రస్ ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆరెంజెస్ ప్లాంట్స్ అలాంటివి పెట్టారు. సో చాలా ఆరెంజెస్ ప్లాంట్స్ అయితే మాకు దారిలో కనిపించినాయి. చంపుతున్నాడు. ఈ విండోస్ క్లోజ్ చేసుకోవచ్చు కూడా మనం. I'm gonna do it now. Windows Mahanya, can you please move aside? Yeah. Do it. కొంచెం ఉండని. వాడు మెల్లగా పోతున్నాడు ముసలోడు. పెట్టమ్మా, యూట్యూబ్ పెట్టమ్మా. Mahanya, please sit there for a sec. అక్కడికి రిమోట్ ఇచ్చే. Just for 1 sec. Sorry, my bad. Let me do it. యూట్యూబ్ పెట్టండి. అందరు ఒక మూవీ పెట్టాక గమ్మున. నువ్వే పెట్టు. ఏం పెడతావు? తెలుగు మూవీ. No way. Oh my god! I can't relax. No బొమ్మలు. ఫ్లైట్ కంటే చాలా బాగుంది యాక్చువల్లీ. Yeah, this is even better. At least we get
a long time. You can watch some Russian SpongeBob. Why would we watch that? Imagine we had YouTube ఇక్కడ ఏముందో channels. చూద్దాం ఒకసారి జరుగు సర్లే Yo, yo, yo. Just skip. No, not there. ఫ్రిడ్జ్ కూడా ఉంది There's a fridge. డిస్కో లైట్స్ ఉన్నాయి. ఆ వస్తుంది ఫుల్ వైఫై ఇస్తున్నా Amazing! పప్పాకి ఇచ్చేసే పాస్వర్డ్ బంగారు తల్లి ఐడి పాస్వర్డ్ పప్పాకి ఇచ్చేసి Where's అది my... అది ఇచ్చేసి Hey, Papa! దింపాలి ఆగనా. అవసరం లేదు అవసరం కళ్ళలో కూడా ఏ తెలుగు వస్తున్నాయి కళ్ళలో కూడా ఇక్కడ మేము ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే యాక్చువల్గా మమ్మల్ని రిసార్ట్ నుంచి పిక్ చేసుకున్న కారు చాలా డొక్కు కారు వచ్చిందనమాట. ఆ కార్లో 3.5 hours పడుతుంది యాంటాలియా నుంచి పామకొల్లకి వెళ్ళాలంటే. సో అందులో ఎలా ట్రావెల్ చేస్తామని చాలా టెన్షన్ పడిపోయామన్నమాట. ఆ కారు చూడటానికి కండిషన్లో లేదు. ఆ తర్వాత ఒక 2 minutes ట్రావెల్ చేయగానే మాకు అర్థమైపోయింది ఆ కార్లో అంతసేపు మేము ట్రావెల్ చేయలేము. నియర్లీ 3.5 hours అంటే మధ్యలో బ్రేక్ ఎక్కడం తీసుకున్న 4.5 hours అవుతుంది. సో అంత దూరం అయితే ట్రావెల్ చేయడం సేఫ్ కూడా కాదు అని మేము అతనికి చెప్పేసాము. మాకు ఇది వద్దు కారు అని. అయితే అతనికి మా భాష అర్థం కావట్లేదు, వాడు చెప్పేది మాకు అర్థం కావట్లేదు. ఫైనల్గా వాడికి గూగుల్ ట్రాన్స్లేటర్ పెట్టి చెప్పాము మాకు ఈ కారు వద్దు, వి డోంట్ వాంట్ టు గో అని చెప్పేసి. తర్వాత అప్పుడు వాడు ఏం చెప్పాడంటే కాదు ఇది జస్ట్ మిస్కమ్యూనికేషన్ అయింది మీకు. ఈ కార్లో నేను తీసుకెళ్ళాను, జస్ట్ ఒక 15 minutes డ్రైవ్ ఉంటుంది, ఒక కలెక్షన్ పాయింట్ లొకేషన్ ఉంటుంది, మేము అక్కడ మిమ్మల్ని డ్రాప్ చేసేస్తాము. అక్కడి నుంచి మీకు యాక్చువల్గా మిమ్మల్ని పామకొల్ల తీసుకెళ్లే కార్ వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటుంది అని వాడు క్లియర్గా చెప్పాడు. కానీ అది ఎంతవరకు నమ్మబుల్ అనేది మాకు డౌట్గానే ఉండింది. ఎందుకంటే అంతకు ముందు రోజు వెళ్ళిన కారు బాగానే ఉంది, కండిషన్లో ఉంది, కానీ ఏసీ పని చేయలేదు. సో మేమైతే ఏసీకి అన్నిటికీ కలిపి మనీ పే చేస్తున్నాం కదా, ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి అన్నట్టుగా మేము అనుకున్నాం అనమాట. సో వీడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా, సరే ఒక 15 minutes అయితే ఆగుదాము, 15 minutes తర్వాత కనుక వాడు ఇంకో కార్ చేంజ్ చేయకపోతే విల్సీ అన్నట్టుగా మేము గమ్మున ఊరుకున్నాం అనమాట. సో వాడు అన్నట్టుగానే పాపము వాడు నిజమే చెప్పాడు. ఒక 15 minutes డ్రైవ్ తర్వాత మేము కొంచెం సిటీలోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఆ సిటీలో నుంచి మాకు ఈ వోక్స్ వ్యాగన్ ట్రాన్స్పోర్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కార్ చాలా బాగుంది కండిషన్. అందుకనే అంతకుముందు ఆ డొక్కు కార్లో ఎట్లా ట్రావెల్ చేస్తామని కొంచెం భయపడ్డాం కదా. సో దానివల్ల ఇది చూసేసరికి మేము ఓవర్గానే ఎగ్జైట్ అయ్యామని చెప్పొచ్చు. ఫైనల్గా పామకల్లే రీచ్ అయిపోయాము. ఇవన్నీ మంచు కొండల్లా కనిపిస్తున్నాయి కదా, కాదు అదంతా ఒక సాల్ట్. సో అవి న్యాచురల్గా ఫామ్ అయిన పూల్స్ అనమాట. చాలా చాలా బాగుంది. దూరం నుంచి చాలా వైట్గా ప్యూర్ వైట్గా కొండలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే అదంతా సాల్ట్ అనమాట, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాల్ట్. సో దీని ఎంట్రన్స్కి 30 euros కట్టాలి, అది ఇంక్లూడెడ్ కాదు. మేము టికెట్స్ తీసుకుని పైకి అయితే నడవాలన్నమాట. జస్ట్ ఒక 15 minutes వాక్ ఉంది. అక్కడ నుంచి వెళ్తే ఆ పూల్స్ న్యాచురల్గా ఫామ్ అయిన పామకొల్లే పూల్స్ అనేది చూడొచ్చు. Welcome to Turkey. What is your name? My name is Havish. Havish. My name is Chalabi. I am your pilot. Yeah. Chalabi India is Sugarfoot. Chalabi. Yeah. Yes, my name. Yeah. Yes, bro. Look at the camera, please. Smile. Yes. Open your arms, please. Open your arms. Oh, Turkish symbol. Kurt Wolf. Thank you, my friend. Thank you. Pamukkale video. Yeah. Yes, Kashi. Bro, flight time is 2 minutes later is finished. Okay. Thank you. Welcome you. Turkey. Thank you. See you. Goodbye. Bye. Goodbye, camera. Thank you, my friends. Hello. Yürü. Walk. It was amazing. Thank you so much. I think so. My job. Wait, please. Wait.
నేను ఇందాక చెప్పాను కదా మేము ఒక పెద్ద అడ్వెంచర్ అయితే చేసామని. ఇదే యాక్చువల్గా ఇది ఏముందిలే ఇంత సింపుల్ పారాగ్లైడింగ్ అనిపించవచ్చు, బట్ నాకు హైట్స్ అంటే చాలా భయం కాబట్టి నేను పారాగ్లైడింగ్ చేయడం అనేది నాకైతే పెద్ద విశేషమే. ఎందుకంటే ఐమ్ లిటరలీ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ హైట్స్. కానీ ఎందుకో కానీ నాకు అది చూడంగానే నో అని చెప్పబుద్ధి అవ్వలేదు. ఎందుకంటే దాని మీద నుంచి పామకొల్ల చూస్తే అది అసలు ఒక డిఫరెంట్ వ్యూ. సో అందుకోసం నేనైతే ధైర్యం చేసి ఓకే చెప్పేసి వెళ్ళిపోయాను. వెళ్ళినాక అనిపించింది అప్పుడప్పుడు ఇలాంటి అడ్వెంచర్స్ చేస్తూ ఉంటేనే బాగుంటుందని. మనతో పాటు వచ్చిన పైలట్స్ మనం పైకి వెళ్ళినాక చాలా భయపడుతూ ఉంటాం కదా అంత హైట్ నుంచి కింద చూస్తూ ఉంటే. సో అది మరిపించడానికి ఏదో ఒకటి మాట్లాడుతూ అక్కడ అది ఉంది చూడు ఇది ఉంది చూడు అని చాలా బాగా చెప్తూ కొంచెం మరిపించేస్తున్నారు భయంని. కొంచెం మనము కంఫర్టబుల్ అయిపోయినాక వాళ్ళు మనని అడుగుతున్నారు అనమాట. ఒక సర్టన్ హైట్కి రీచ్ అయినాక కొంచెం సేఫ్ అని వాళ్ళు ఫీల్ అయినప్పుడు ఈ విండ్ ఫ్లో అంతా మీకు యాక్షన్ సిస్టమా, యాక్షన్ సిస్టమ్ అయితే కనుక విల్ డూ అన్ యాక్షన్ అని. అంటే యాక్షన్ అంటే ఏంటంటే ఇలా గాల్లోనే ఆ పారాగ్లైడింగ్ చేసేటప్పుడు ఆ పారాషూట్ తోటి మనము ఇలా ఫ్లిప్స్ చేయొచ్చు అనమాట. కంప్లీట్గా లెఫ్ట్కి వంగిపోవడము, రైట్కి వంగిపోవడము, మొత్తం కంప్లీట్గా ఫ్లిప్ అవ్వడము. సో ఇలాంటివన్నీ యాక్షన్స్ అంటారు వాళ్ళు. అయితే అది మనం కంఫర్టబులా లేదా అని మనం అడిగి దెన్ దే విల్ డూ అనమాట. మనం నో అని చెప్తే వాళ్ళు ఏమి చేయరు. కానీ మేము కింద ల్యాండ్ అయిపోయినాక వేరే వాళ్ళు మా వెనకాల పారాగ్లైడింగ్ చేసే వాళ్ళవి కొన్ని చూసామన్నమాట. సో వాళ్ళకి యాక్షన్ సిస్టము భయము అంత లేనట్టుంది, వాళ్ళు అడిగినట్టున్నారు. సో వాళ్ళకి చాలా యాక్షన్స్ చేశారు, చాలా ఫ్లిప్స్ అవన్నీ చేశారు. అవి చూడటానికి అయితే మేము బాగా ఎంజాయ్ చేసాం. కానీ మా మటుకు మేము ఈ మాత్రం చేయడము వాజ్ ఎ బిగ్ డీల్. పామకొల్లులో యాక్చువల్గా పారాగ్లైడింగ్ చేసినప్పుడు కానీ లేకపోతే ఆ సాల్ట్ మౌంటైన్ ఎక్కి చూసినప్పుడు కానీ వాళ్ళు మన కెమెరాస్ని ఎక్కువగా యూజ్ చేయనియట్లేదు అనమాట. వాళ్ళయే యూజ్ చేయాలన్నట్టుగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ పారాగ్లైడింగ్లో మన కెమెరాస్ తీసుకెళ్తే అంత సేఫ్ కాదు కాబట్టి వాళ్ళే గోప్రోలో తీస్తున్నారనమాట. తీసి దీనికి ఎక్స్ట్రా ఛార్జ్. మనం పారాగ్లైడింగ్ చేయడానికి ఒక ఛార్జ్ అయితే మళ్ళీ మన వీడియోని మనం మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి మళ్ళీ దానికి ఒక ఎక్స్ట్రా ఛార్జ్, అంతా యూరోస్లోనే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. What's your name? Saturday. Saturday. My name is Musti. Nice to meet you. We're together going to Kotai Castle. Do you like it to fly? Oh, very nice. Just now weather is good. You are very lucky. Yahoo! Here church, here amphitheater, here Antique Street, all here Roma City. ఈ ప్యాకేజ్లో ఏంటంటే ఓన్లీ మేము ట్రావెలే పెట్టుకున్నాం అనమాట. సో మేము ఆ రోజు ఏ ప్లేసెస్కి వెళ్ళామో వాటికి ఎంట్రన్స్ టికెట్స్ అన్నీ మేమే పెట్టుకున్నాము. ఇంకా ఫుడ్ కూడా మేమే పెట్టుకున్నాం అనమాట. ఈ రెస్టారెంట్ ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, అది వచ్చేసి జస్ట్ పామకొల్లకి జస్ట్ ఆపోజిట్లో ఉందన్నమాట. ఆ రెస్టారెంట్ నుంచి పామకొల్లె మౌంటైన్స్ కనపడుతున్నాయి, బాగుంది కదా అని చెప్పి మేము అందులోకి వెళ్ళాము. అక్కడ ఫుడ్ అయితే తినేసినాక సాల్డా బీచ్కి వెళ్ళాము. సాల్డా బీచ్ ఒక 30 minutes ఫ్రమ్ దిస్ పామకొల్లె ఉందన్నమాట. ఆ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే శాండ్ అంతా కూడా ఇందాక మనం మౌంటైన్స్ చూస్తాం కదా వైట్ కలర్లో, ఆ కలర్ శాండ్, అంత ప్యూర్ వైట్ కలర్ శాండ్ ఉండింది అక్కడ. యాక్చువల్లీ మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి లేట్ ఈవినింగ్ అయిపోయింది. సో నేను అక్కడ తీసిన క్లిప్పింగ్స్ అన్నీ కూడా నార్మల్గా బీచ్లో ఉన్న క్లిప్పింగ్స్ లానే ఉన్నాయి. సో అది అంత డిఫరెన్స్ కనిపించట్లేదు కెమెరాకి. బట్ మేము అక్కడ ఎక్స్పీరియన్స్ చేసాము. అక్కడ చాలా మంచి వైట్ కలర్ శాండ్ అయితే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసాము. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరేసి వచ్చేసరికి ఆల్మోస్ట్ 5 hours పట్టింది. ఎందుకంటే బ్రేక్స్ తీసుకుంటూ వచ్చాము. సో 5 hours జర్నీకి మేము రిసార్ట్ అయితే రీచ్ అయిపోయాము. That's all for this video. If you like the video, please do like, share and subscribe.